తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, అలాగే స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, టైం ఎప్పుడూ ఒకలాగుండదు. ఒక్కోసారి అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. దట్ ఈస్ లైఫ్ కదా. టైం బాగాలేనప్పుడు, బాగున్నప్పుడు ఏముంది, అంత హుషారుగా చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. తెలియని కూడా తెలియదు ఇలా వచ్చింది, అలా భలే వెళ్ళిపోతూ ఉంటుంది ఫాస్ట్గా. బాగాలేనప్పుడే సమస్య అంతా. ఎళ్ళనేలో డేస్ అలాగే ఏమిట్రా అసలు వెళ్ళట్లేదు అనిపిస్తుంది. టైం బాగాలేనప్పుడు మనం ఎలా ఉండాలి అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలి. నా జీవితంలో టైం బాగాలేనప్పుడు నేను చాలా ఒదిగి ఉన్నా. అది ఎందుకు ఒదిగి ఉన్నాననేది నాకు తెలీదు. అంటే మా అమ్మ మా నాన్న లేరు. ఇది కాదురా బాబు, ఏం చేస్తాము, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇట్లా ఉండాల్సిందే. సరే అనని, కానీ అంటున్నారు కదా, గాల్లోనే వెళ్తున్నాయి. నా చెవుల దాకా వచ్చినా మళ్ళీ గాల్లోకే వెళ్ళిపోతున్నాయి. నా మనసులోకైతే వెళ్తాయి. మా బాధపడకుండా ఎందుకుంటాము, గుర్తించినట్టుగా. వాళ్ళు ఏమన్నా కూడా నాకు అర్థం కానట్టుగా అట్లా చాలా సందర్భాలు ఉన్నాయన్నమాట. నేను ఇందాక వచ్చే ముందు చదివాను ఒక మాట. టైం బాగాలేనప్పుడు అజ్ఞాతవాసం చేయాలి, టైం బాగున్నప్పుడు అర్జునుడిలాగా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. అదిరిపోయింది. ఆ యుద్ధం ఎట్లా ఉండాలి అని అంటే ధర్మబద్ధంగా ఉండాలి. ఏం కాదు, నువ్వు బాణాలు వేయి, నేనున్నా కదా అని కృష్ణ పరమాత్ముడే చెప్పాడు ఆయనకి, అవునా కదా. అయినా కూడా సంకోచించాడు. అయినా కూడా అంటే ఎదుటి ఉన్న వాళ్ళు బాబు మనోళ్ళు కదా అని అంటే, లేదు, నీ టైం బాగున్నప్పుడు వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో చెప్పు. యుద్ధం చేయాలి అంటే వాళ్ళని చంపేమండం కాదు, వాళ్ళని కరెక్ట్ చేయడం. అర్థమైందా? యూ హ్యావ్ టు కరెక్ట్ దెమ్. అలాగే మీరు టైం బాగాలేదు అన్నప్పుడు అసలు నువ్వు ఉన్నావా లేవా అనేది నీకు అలా ఉండాలి అనేది ఖచ్చితం. మరి టైం బాగాలేదు బాగుంది అని మనకు ఎలా తెలుస్తుందండి? టైం బాగాలేదు అన్నప్పుడు సమస్యలన్నీ మొత్తం ఎన్ని సైడ్స్ ఉన్నాయో అన్ని సైడ్ నుంచి సమస్యలు వచ్చి చుట్టూ ముట్టేస్తాయి నిన్ను. అసలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. బ్రతకాలా వద్దా, బ్రతకకపోతే ఒక బాధ, బ్రతికితే ఒక బాధ అన్నట్టు ఉంటాయి. అప్పుడు కేవలం మీ పిల్లల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. నాకు ఒక చాలా వేదన కలిగినప్పుడు నేను అనుకున్నా, లేదు అసలు బాబోయ్, ఇట్లాంటి లైఫ్ ఇక్కడ లీడ్ చేసే బదులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే బెటర్ ఏమో అన్నంత బాధ వచ్చిందనమాట. కానీ నాకు అనిపించింది, పరువు అంటే ఏంటి? పిల్లల కోసం బ్రతకడమే పరువు. నన్ను నేను చెప్పుకున్నా, నువ్వు పరువు ఉంటేనే పిల్లల్ని పెంచుతానని నువ్వు అనుకోలేదు, కన్నావుగా. నాకు నేను చెప్పుకున్నాను పద్మిని. సో పరువున్నా లేకపోయినా నువ్వు పిల్లల్ని పెంచాల్సిందే. దట్ ఈస్ యువర్, అది నీ ధర్మం. అంతే. పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి కాస్త ఇప్పుడు 10-15 ఏళ్ళు వచ్చిన తర్వాత, అమ్మ నాకు పరువు ఉంటేనే ఇంకా తర్వాత నేను లీడ్ చేస్తానమ్మా, నేను గైడ్ చేస్తానమ్మా, నాకు పరువు లేకపోతే నేను గైడ్ చేయనని నువ్వు చెప్పలేదు కదా. సో యు ఆర్ బౌండెడ్ టు లివ్, అంతే. నీ కోసం కాదు, నీ పిల్లల కోసం. నువ్వు పరువుగా ఎప్పుడు అని అంటే నీ పిల్లల కోసం బ్రతుకుతుంటే నువ్వు పరువుగా బ్రతికినట్టే. ఇంకా ఎవ్వరేమంటే నీకెందుకు, నువ్వు చేసిన పని ఒకళ్ళకి నచ్చచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. నచ్చలేదు వదిలేసే, నీ పని నువ్వు చేయి అనేది నా మనసుకి చెప్పుకున్నా. ఎంత హాయిని గొల్పిందో. అప్పుడు నేను అనుకున్నా, నేను క్లయింట్ని, ఇదే సమస్యతో ఒక క్లయింట్ నీ దగ్గరికి వస్తే నువ్వేం చేస్తావు, అదే చేశా. అప్పుడు మనసుకి చాలా ఊరట కలిగింది. అంతకు ముందంతా చాలా భయాందోళన, చాలా బాధ, విపరీతంగా ఎలా ఉంటుంది అని అంటే మన దారులన్నీ మూసుకుపోతున్నాయి అన్నట్టు అనిపిస్తుంది. నిన్ను నువ్వు కౌన్సిలింగ్ చేసుకున్నప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేస్తావు. అట్లాగే మరి టైం బాగాలేనప్పుడు ఇంకేం చేయాలంటే కామ్గా ఉండాలి. ఏం జరుగుతోంది అనేది మాత్రమే నువ్వు చూస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ ఒక మనం సినిమా డైలాగ్ కూడా చెప్పుకోవచ్చు, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. తగ్గి ఉండడంలో తప్పేమీ లేదు. అలా తగ్గి ఉండడమే బిగ్గెస్ట్ టాస్క్ అక్క. అవును. రకరకాల అంటే పోక్ చేసే వాళ్ళు ఉంటారు, అప్పుడే మనల్ని హింసించే, అప్పుడే అమర్యాద చేసేవాళ్ళు, అప్పుడే మనల్ని చులకనగా చూసేవాళ్ళు, మనల్ని లెక్క చేయని వాళ్ళు, ఉన్నామా చచ్చామా కూడా పట్టించుకొని ఇవన్నీ వచ్చేస్తాయి. వెన్ యువర్ టైమ్ ఇస్ బ్యాడ్, అప్పుడు ఎట్లా ఆ తట్టుకోవడం, యూనివర్స్ నుంచి ఎట్లా? నేను ఒక 5 years పడ్డా, నువ్వు ఇప్పుడు అన్నవన్నీ కూడా.
నేను ఒకరోజు చెవులు ఆర్టిఫిషియల్వి తీసుకున్నాను. తీసుకున్నప్పుడు ఒకళ్ళకి చూపిస్తున్నా, నేను ఇట్లా ఆర్టిఫిషియల్వి తీసుకున్నా. నాకు ఇష్టం చాలా ఎవరికైనా ఏదైనా చూపించాలి. అబ్బా బాగున్నాయి అని అంటే, ఇవాళ కూడా నువ్వు చూసావు కదా పద్మిని నా చీరను నువ్వు గుర్తించలేదు అన్నారు. నాకు ఎవరైనా అట్లా ఎందుకు? అప్రిషియేట్ చేస్తే ఏది ఇష్టం నాకు. కొనుక్కున్నా నాకు చూపిస్తూనే ఉంటారు. ఆ. ఇది ఎలా ఉంది అదా? నాకు ఎవరైనా అప్రిషియేట్ చేస్తే చాలా సంతోషం అన్నమాట. బాగుంది అని అంటే నాకు ఇష్టం చాలా. అలా అన్నప్పుడు నేను చూయించాను. చూయించినప్పుడు 2017 మాట చెప్తున్నాను. చూయించినప్పుడు బాగున్నాయి ఇవి ఎంత అని అంటే చెప్పాను ఎంత. అమ్మో అంతనా అంటే, అవునండి కొంచెం అంటే నల్లబడకుండా ఉంటాయి 1 గ్రామ్ అని చూపిస్తే, వాళ్ళ హస్బెండ్ ఏమన్నారు తెలుసా, నీకెందుకు నాన్న గోల్డ్ కొనుక్కుంది కానీ నీకేం తక్కువ అన్నప్పుడు మనసు చివుక్కుమందనమాట. తర్వాత నేను ఒక 5, 6 అలాంటివి ఒక 5, 6 జతలు చేయించాను. గోల్డ్ లో. అప్పుడు ఊరుకున్నా. సర్లే కానీ అట్లాంటి అవమానాలు ఎన్నో అసలు. చిన్న చితకా మనని జరుగుతుంది. మనం చూసి మన వేషం చూసి మనం పెట్టుకున్న గోల్డ్‌ని చూసి మన దగ్గరకొచ్చి విలువిచ్చేవాళ్ళు. మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజున కూడా చూసా. అప్పటి వరకు నేను అనుకున్నా, లేదు ఎందుకట్లా ఇస్తారు, మనిషి వేసుకున్న వస్తువులకి ఎందుకు ఇస్తారు ఇంపార్టెన్స్ అనుకున్నాను. కానీ అది కూడా వేసుకున్న తర్వాత ఆ ఇంపార్టెన్స్ ఏంటో కూడా గమనించాను నేను. వస్తువులకే ఇంపార్టెన్స్ అంతే కదా. మనం ఎంత వెయిట్ ఉన్నామంటే ఎవరు చూడరు కదా. మన దగ్గర 10 గ్రాములు ఎంత ఉన్నాయంటే వెయిట్ లో ఉన్నాయో అన్నదే మ్యాటర్స్. ఇవాళ రేపు 10 గ్రాములు ఉంటే నీ దగ్గర 1,00,000 ఉన్నట్టే. అవునా కాదా? నువ్వు ఉంగరం వేసుకున్నావు, ఒక సూత్రాల గొలుసు వేసుకున్నావు అంటే నిన్ను వాళ్ళు తూకం చేస్తే ఒక 6 లక్షలు ఉన్నావు నువ్వు. అంతే కదా. సో నీకు వాల్యూ ఆ ఇవ్వచ్చు, నీకు మర్యాద ఆ ఇవ్వచ్చు, తూకానికే ప్రేమ వాల్యూ, మన వేటికి కాదు వాల్యూ. అదే, అదే. అవునా కదా. నిన్ను ప్రేమించవచ్చు. కాబట్టి ఎవరైనా తగ్గి మాట్లాడుతున్నారు, Hmm. మిమ్మల్ని చాలా హింసిస్తున్నారు అని అంటే ఒక 5, 6 ఏళ్లలో యు ఆర్ బౌన్స్ బ్యాకింగ్ అనేది గుర్తుపెట్టుకోండి మీకు తప్పకుండా. Huh. బౌన్సింగ్ బ్యాక్ అంటే మన కర్మని, బ్యాడ్ కర్మని వాళ్ళు తీసుకుంటున్నారు అని అనుకో. డెఫినెట్ గా. ఎవరైతే నిన్ను పొగుడుతారో, మనం ఆ కీర్తన గురించి చదువుకున్నాం కదా ఒకసారి. కీర్తనలో ఏముంటుంది, ఎవరైతే పొగుడుతున్నారో వాళ్ళు నిన్ను నీ పుణ్యాన్ని తీసుకుంటున్నారు, ఎవరైతే తిడుతున్నారో నీకు హెల్ప్ చేస్తున్నారు, నీ నీ పాపాన్ని పాపకర్మాన్ని అంతా వాళ్ళు తొలగిస్తున్నారు అని అర్థం అనమాట. ఓకే. అయినప్పటికీ ఆ బాధను తట్టుకోవడానికి యూనివర్స్ నుంచి తీసుకోవాల్సిన హెల్ప్ కానీ ఏదైనా చదువుకోవాల్సిన అంటే ఊరటనివ్వడానికి ఏదైనా స్విచ్ వర్డ్ హెల్ప్ అవుతుంది? స్విచ్ వర్డ్ కంటే ప్రేయర్ హెల్ప్ అవుతుంది. ఓపెన్ ప్రేయర్ అంటారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. ఈ 4 వర్డ్స్ నేను నిన్న ఒక్కసారి చదివితేనే నాకు దిశానిర్దేశం చేశాయి. మీరు అలా చదువుతూ ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది. అది ప్రతిరోజు రాత్రి ఈ ప్రేయర్ ఎట్లా ఒక్కసారి డెమో లాగా చెప్పండి. కూర్చోవడం, మొత్తం మీరు అసలు ఏం చేశారు అనేది, గతంలో మీరు చేసిన మిస్టేక్స్ కానీ, డబ్బును ఏమన్నా మీరు ఖర్చు పెట్టేశారు, అనుకోకుండా ఒకళ్ళకి ఎవరికన్నా స్థలం కోసం అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చేస్తా అంటే ముందే రిజిస్ట్రేషన్ చేసి బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు డబ్బులు ఇవ్వకుండా. అట్లా ఏమైనా చేశారు, చుట్టాలకి ఏమైనా హెల్ప్ చేసి లాస్ అయ్యారు, ఇవన్నీ అంటే మీరు ఐఎమ్ సారీ చెప్పడానికి చాలా పెద్ద మనసు కావాలి. ప్లీజ్ ఫర్గివ్ మీ, పశ్చాత్తాపానికి కూడా చాలా పెద్ద మనసు కావాలి. ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ, నువ్వేం చేసినా ఏమున్నా నేను నిన్ను ఇష్టపడుతున్నాను, దానికి నేను సంతోషించి నీకు గ్రాటిట్యూడ్ చెప్తున్నాను, ఇంత ఉంది దీంట్లో. అవునా కాదా. థ్యాంక్ యూ అని ఎప్పుడు చెప్తావు నువ్వు, నీకు ఏదైనా ఇచ్చినప్పుడే కదా. అమ్మో థ్యాంక్ యూ చెప్పారు అని అంటే వీళ్ళకి నేను ఇవ్వాలి అని చెప్పి యూనివర్స్ ఇస్తుంది. నైట్ పూట ఒక 8 times 8 minutes ఇది అనుకోండి, కంటిన్యూస్ గా అలా కళ్ళు మూసుకొని అలా 8 times 8 minutes. అయితే బెడ్ మీద కూర్చొని కూడా చేయొచ్చు అక్క? చేయొచ్చు, తప్పేం లేదు. 8 times అన్నా అనుకోండి, లేకపోతే 8 minutes అసలు అలారం పెట్టుకొని అస్సలు డిస్టర్బ్ కాకుండా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ అన్నప్పుడు ఫీల్ అవ్వండి. మీరు ఎవరికి సారీ చెప్తున్నారు, మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారు, మీరు అసలు ఎవరిని క్షమించమని అడుగుతున్నారు, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. బ్యూటిఫుల్. అలా మంచి జరగాలి. నాకు మీరు చెప్పింది అద్భుతం. టైం బాగాలేనప్పుడు అజ్ఞాతవాసం చేయాలి, టైం బాగున్నప్పుడు అర్జునుళ్ళ యుద్ధం చేయాలి. వాట్ ఇన్స్పిరేషనల్ సేయింగ్ ఇది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.